Garuda Express, an international courier service. చైనాకు చెక్ పెట్టేందుకు మరోసారి ఇండియా, అమెరికా దేశాలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే జపాన్తో కలిసి ఈ రెండు దేశాలు మలబార్ తీరంలో నేవీ సంయుక్త విన్యాసాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సెప్టెంబర్లో యుద్ధాభ్యాస పేరుతో ఇండియా, అమెరికా దేశాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించనున్నట్టు తెలియజేశాయి. సెప్టెంబర్ 14 నుంచి 27 వరకు అమెరికాలోని లూయిస్ మెక్కోర్డ్ బేస్లో ఈ విన్యాసాలు నిర్వహించనున్నారు. ఇలాంటి ద్వైపాక్షిక మిలిటరీ విన్యాసాలతో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని ఈ రెండు దేశాలు భావిస్తున్నాయి. చైనాకు అడ్డుకట్ట వేయడానికి ఇండియా ప్రస్తుతానికి ఏ దేశ రక్షణ వ్యవస్థతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేకపోయినా ఈ సంయుక్త విన్యాసాలకు మాత్రం సై అంటోంది. ఇది చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే మలబార్ తీరంలో 3 దేశాల నేవీ విన్యాసాలను నిశితంగా పరిశీలించిన చైనా, ఏషియా పసిఫిక్ ప్రాంతంలో ఇండియా తమకు ముఖ్యమైన రక్షణ భాగస్వామి అని అమెరికా రక్షణ, విదేశాంగ శాఖలు ఓ సమావేశంలో స్పష్టం చేశాయి. ఇప్పుడు డోక్లాం ప్రాంతంలో ఇండియా, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనే ఇండియా అమెరికాతో ఇలా వరుసగా మిలిటరీ విన్యాసాల్లో పాల్గొంటుండడం కమ్యూనిస్టు దేశానికి మింగుడు పడడం లేదు. యుద్ధాభ్యాస్లో గోర్ఖా రైఫిల్స్ కు చెందిన 200 మంది జవాన్లు ఈ విన్యాసాలలో పాల్గొనబోతున్నారు.